ఒంగోలు నగరంలోని 35వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామసుల జనార్దన్. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజేష్, గోగినేని రామారావు, కుమారి కామరాజు, గడ్డ కుసుమకుమారి, ఎం నాగేశ్వరరావు, జి వెంకట్రావు, పోతినేని వెంకటేశ్వర్లు, కాకర్ల రవితేజ, సూదరగుంట హరిప్రసాద్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. హలో ఆఫీస్ ఓపెనింగ్ కి చేసిన డైనమిక్ లీడర్ దామచల జనార్దన్ రావు గారికి మరియు ఇచ్చేసిన టౌన్ పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ కావ్యపల్లి శంకారాం ప్రోగ్రామ్స్ కానీ అన్ని జరుగుతున్నాయి. శంకారాం ప్రోగ్రామ్ ఇంకొక 95 బూత్ ఒక్కటి తిరగాలి. 94, 93, 152 తిరిగేసాం. ఇంకా 95 ఒక్కటే ఉన్నది శంకారాం తిరగడాల్సింది. అది కూడా రేపు తిరుగుతాము. అలాగే మాకు సహకరిస్తున్న ఇక్కడికి వచ్చిన అభిమానులకి, మాకు ఏర్పాటు చేయడానికి వచ్చిన మాకినేని హరిబాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పార్టీ ఆఫీస్కి యాడ్ లేకపోయినా సరే వారు ఓనర్ బచ్చం నాటేసి ఆఫీసుని ఏర్పాటు చేసే సహకరించిన హరిబాబుకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 35వ డివిజన్ కమిటీ తరఫున మన 35వ డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం, ఒకసారి మనందరం కూడా కలుసుకొని మనం ఎట్లా ఏంటి అనేది కూడా ఒకసారి అందరూ మాట్లాడుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టినటువంటి డివిజన్ అధ్యక్షులు రాజేష్ గారు కానీ, అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ముందుగా మన హరిబాబు మోటివేట్ అయ్యి ఇక్కడ మంచి ఆఫీస్ని రోడ్డు మీద అందరికీ వీలుగా ఉండేట్టుగా చేసిన హరిబాబు కూడా మనస్ఫూర్తిగా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పటికే 2-3 సార్లు అందరం కూడా మనం తిరిగారు, డోర్ టు డోర్ తిరిగారు. అదివరకు భవిష్యత్ గ్యారంటీ చేశారు, తర్వాత శంకారావం చేశారు, ఓట్లు వెరిఫికేషన్ అప్పుడు కూడా అందరూ కూడా మనం తిరిగారు. నేను అనేది ఇంకుండేది మనకి 30 రోజుల దాకా వచ్చేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది గ్రౌండ్లో మనకి ఎట్లా ఏంటి పరిస్థితి అనేది ఒకసారి మనం బైఫికేట్ చేసుకోండి. బూత్లో కూడా నేను మొన్న కూడా చెప్పాను, అక్కడ ఏ బూత్లో ఆ బూత్ ఓటర్ లిస్ట్ కూడా మొన్న లేటెస్ట్గా వచ్చింది కూడా మనం పంపించున్నాం. దాని ఓటర్ లిస్టుని కూర్చొని ఆఫీస్ కూడా ఉంది కాబట్టి ఆ బూత్లో వాళ్ళంతా కూడా ఎవరైతే మెయిన్ వాడు ఉన్నారో ఏ బూత్కి ఆ బూత్ కూర్చొని బైఫికేట్ చేయండి. ఎన్నెన్ని ఓట్లు ఖచ్చితంగా మనకు పడే ఓట్లు ఏంటి, ఖచ్చితంగా వైఎస్ఆర్ పడే ఓట్లు ఏంటి, కామన్గా ఉండేది ఏ అని చెప్పేసి దాన్ని బైఫర్కేట్ చేసుకొని ఏదైతే మనకి కరెక్ట్గా 100% మనకి రాదు అనుకుంటారో పల్లపు సాయి, గుంజు దుర్గారావు, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ చేరి